హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అబ్జెక్షన్స్, అంటే అభ్యంతరాలు. అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని చాలా సినిమాల్లో మనం వింటూ ఉంటాం కదా. అంటే కోర్టులో ఏమైనా ప్రొసీడింగ్స్ వ్యతిరేకంగా జరుగుతున్నా లేదా మనం ఖండించాలి అని అనుకున్నప్పుడు అబ్జెక్షన్స్ అనేవి రైస్ చేస్తాం. అప్పుడు మనకు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అంటే మీకు ఇవ్వము, మీ అభ్యంతరాలు చెప్పొద్దు అని. అబ్జెక్షన్స్ అన్నప్పుడు ప్రొసీడ్ అన్నప్పుడు ఓకే, వీళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఏం అభ్యంతరం ఉందో చెప్పడానికి అవకాశం ఉంది. లేదా ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది అందరికీ సమ్మతమేనా, ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని మన ఫ్యామిలీలో కానీ ఏదైనా మీటింగ్లో కానీ ఏదైనా అసోసియేషన్లో కానీ అడుగుతూ ఉంటారు కదా. సో అబ్జెక్షన్స్ అంటే అభ్యంతరాలు. రెండవదిగా జడ్జిమెంట్ డెటార్, అంటే తీర్పు రుణగ్రస్తుడు. దీన్ని నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరికైతే అగైనెస్ట్గా జడ్జిమెంట్ పాస్ చేశారో అతన్ని జడ్జిమెంట్ డెటార్ అని అంటాం. ఓకేనా. మూడవదిగా డిక్రీ హోల్డర్, అంటే డిక్రీదారుడు. ఎవరికైతే ఫేవర్గా జడ్జిమెంట్ పాస్ చేశారో జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత అది డిక్రీ ఇస్తారనమాట. ఆ డిక్రీకి ఎవరైతే హక్కుదారుడో, ఎవరికైతే ఫేవర్గా ఆ డిక్రీ పాస్ చేయబడిందో అతనిని డిక్రీదారుడు, డిక్రీ హోల్డర్ అని అంటాం. ఓకేనా. నాలుగవదిగా గార్నిషీ. ఈ గార్నిషీ అనే పదము చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా అడిగే అవకాశం ఉంది. సో గార్నిషీ అని అంటే డెటార్ ఆఫ్ జడ్జిమెంట్ డెటార్, అంటే ఎవరికైతే అగెయినెస్ట్గా, ఎవరికి విరోధంగా జడ్జిమెంట్ పాస్ చేయబడిందో ఆ వ్యక్తి ఎవరికైనా అప్పులు ఇచ్చుంటాడు కదా. సో ఎవరికైతే అప్పులు ఇచ్చుంటాడో అతన్ని గార్నిషీ అంటాం. కోర్టు నువ్వు ఈ జడ్జిమెంట్ డెటార్కి అమౌంట్ ఇవ్వద్దు, ఎవరికైతే డిక్రీ హోల్డర్ ఉన్నాడో, ఎవరికి ఫేవర్గా జడ్జిమెంట్ పాస్ చేయబడిందో అతనికి నువ్వు ఇతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ఆ డిక్రీ హోల్డర్కి ఇచ్చేసాయి, జడ్జిమెంట్ డెటార్కి ఇవ్వద్దు అని చెప్పి ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది. సో గార్నిషీ అంటే ఎవరికి అగైనెస్ట్గా జడ్జిమెంట్ పాస్ చేయబడిందో ఆ వ్యక్తి ఎవరికైనా అప్పు ఇచ్చుంటాడు కదా. సో ఆ వ్యక్తిని, అప్పు ఎవరికైతే ఇచ్చాడో, ఎవరు జడ్జిమెంట్ డెటార్ ఎవరికి అప్పు ఇచ్చాడో, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఓకేనా. అప్పు ఎవరికైతే ఇచ్చాడో అతన్ని గార్నిషీ అంటాం. ఓకేనా. సో కోర్టు నువ్వు అప్పు ఈ జడ్జిమెంట్ డెటార్కి ఇవ్వాలి కదా, నువ్వు ఇతనికి ఇవ్వద్దు, డిక్రీ హోల్డర్కి ఇచ్చేసాయి అని చెప్పి కోర్టు ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది. సో దాన్ని గార్నిషీ ఆర్డర్ అని కూడా అనొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీలో చెప్తాను. ఏ అనేవాడు డిక్రీ హోల్డర్, అంటే జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చింది. బి అనేవాడు జడ్జిమెంట్ డెటార్, అంటే అగెయినెస్ట్గా వచ్చింది. ఇప్పుడు బి 10,000 రూపాయలు ఏకి ఇవ్వాలి అని జడ్జిమెంట్ అనేది పాస్ చేశారు. కానీ బి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు అని అంటుంది బి. అప్పుడు సికి బి ఆల్రెడీ 10,000 రూపాయలు అప్పు ఇచ్చి ఉంటుంది ముందు. సో అప్పుడు ఇది తెలుసుకుని ఈ డిక్రీ హోల్డర్ అన్నా చెప్పచ్చు, లేకపోతే కోర్టు అయినా సరే ఎంక్వైరీ చేసి తెలుసుకొని అప్పుడు సికి ఏం చెప్తా అంటే నువ్వు బీకి ఏదైతే అప్పున్నావో 10,000 బీకి ఇవ్వద్దు, డైరెక్ట్గా ఏకి ఇచ్చేసేయి అని చెప్పి కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు బీని మనం గార్నిషీ అంటాం. అర్థమైందని అనుకుంటున్నా. ఐదవది డిటర్మినేషన్, అంటే నిశ్చయించుకోవడం, డిటర్మైన్ చేయడం, నిశ్చయించడం. ఈ నిశ్చయించడం వర్డ్ మనందరికీ తెలుసనే భావిస్తున్నా. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.